ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశానికి కీలక సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు. సోము వీర్రాజు, జీవీఎల్, సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. 4 నేతలు ఎన్నికల్లో టికెట్లు ఆశించారు. అయితే వీరెవ్వరికీ టికెట్లు దక్కలేదు. ఈ తరుణంలో 4 నేతలు హాజరు కాకపోవడంపై బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది. ధర్మవరం స్థానం నుంచి సత్యకుమార్ను, అనపర్తి నుంచి సోము వీర్రాజును పోటీ చేయించే ప్రతిపాదనలున్నట్లు తెలుస్తోంది. అనపర్తి నుంచి పోటీ చేసేందుకు సోము వీర్రాజు విముఖంగా ఉన్నారు. అయితే జ్వరం కారణంగా సోము సమావేశానికి హాజరు కాలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశానికి కీలక సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. పిఎంఆర్, కీలక నేతలు రాకపోవడం ఎలా చూడాలి? ఖచ్చితంగా కొంత కీలకమైన నేతలు, సీనియర్ నేతలుగా ఉన్న బీజేపీలో కొంతమంది సీనియర్ నేతలుగా ఉన్న నేతలు హాజరు కాకపోవడం, పదాధికారుల సమావేశం, అది కూడా ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కాకపోవడం అనేది కొంత కీలకమైన అంశంగానే చర్చనీయాంశమైన పరిస్థితి ఏపీ బీజేపీలో కనిపిస్తుంది. వాళ్ళ పదాధికారుల సమావేశం జరుగుతోంది. పదాధికారుల సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పురంధేశ్వరి ఎంపీ అభ్యర్థులు, ఆమె కూడా పోటీ చేస్తున్నారు రాజమండ్రి స్థానం నుంచి. ఎంపీ అభ్యర్థులను కూడా ఆమె సభకు పరిచయం చేసిన పరిస్థితి. సో ఒక తెలుగుదేశం, ఒక బీజేపీనే కాకుండా మొత్తం ఎన్డీఏ కూటమి తరపున ఎవరైతే అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా గెలిపించాల్సిన బాధ్యత ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన సీనియర్ కీలక నేతలుగా ఉన్న సోము వీర్రాజు కావచ్చు, జీవీఎల్ కావచ్చు, ఇతర విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, సో ఇటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి ఎంపీ స్థానాలకు టికెట్లు ఆశించిన పరిస్థితి. సోము వీర్రాజు రాజమండ్రి సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించారు. అలాగే హిందూపురం నియోజకవర్గం నుంచి, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒకవైపు సత్యకుమారు, మరొక వైపు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టికెట్ ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీవీఎల్ అయితే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లేదా అనకాపల్లి నియోజకవర్గం నుంచి టికెట్లు ఆశించిన పరిస్థితి. కానీ వాళ్ళకి టికెట్లు దక్కకపోవడంతో వీళ్ళందరూ కూడా అలిగారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్లలో విష్ణువర్ధన్ రెడ్డి అయితే గతంలో సీట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు సందర్భంగా టీడీపీతో చర్చలు జరిపిన సందర్భంలోనే అధిష్టానానికి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను కూడా రాశారు. కానీ ఆ లేఖను కూడా బీజేపీ అధినాయకత్వం పరిగణలోకి తీసుకోలేదు అన్న భావన కూడా విష్ణువర్ధన్ రెడ్డిలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న టికెట్లు ఖరారు చేస్తూ బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, 6 ఎంపీలకు 6 స్థానాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం. సో ఈ క్రమంలో వీటిల్లో ఈ 4 హాజరు కాకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో వీళ్లలో ఈ 4లో సత్యకుమార్ని అయితే ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాల్సిందిగా ఒక ప్రతిపాదన చేస్తే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. అలాగే సోము వీర్రాజును అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం నుంచి అయితే సోము వీర్రాజు పోటీ చేయడానికి సుముఖంగా లేరు అన్న భావన అయితే పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దాదాపు ఇదే రకమైన అభిప్రాయాన్ని సోము వీర్రాజు కూడా పార్టీ అధినాయకత్వానికి తెలిపిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ 4 ఈ సమావేశానికి హాజరు కాకపోవడం అనేది కీలకమైన చర్చగా మారింది. అయితే సోము వీర్రాజు మాత్రం పార్టీ సమావేశాలకు హాజరయ్యే వాళ్ళు, కానీ ఆయన వైరల్ ఫీవర్తో సఫర్గా అవుతుండడం వల్ల ఆయన హాజరు కాలేదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిగతా 3 విషయానికి వచ్చేసరికి కొంత అనుమానాస్పదం. అంటే కీలకమైన ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్న ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ఈ సమావేశంలో ఈ కీలకమైన 3 నేతలు హాజరు కాకపోవడం అనేది కొంత చర్చనీయాంశమైన అంశంగానే కనిపిస్తోంది స్వాతి. సో ఓవరాల్గా ఎన్నికలకు వెళుతున్న ఈ సందర్భంలో కీలకమైన నేతలుగా ఉన్న ఈ 4 హాజరు కాకపోవడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో, బీజేపీలో ఖచ్చితంగా చర్చనీయాంశమైన అంశంగానే కనిపిస్తుంది. సో ఇది ఏ టర్న్ తీసుకుంటుందన్న చర్చ అయితే బీజేపీ వర్గాల్లో జరుగుతోంది స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.